వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇప్పుడు ఒక రకంగా ధైర్యం అని చెప్పాలి, భరోసా అని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే కార్యకర్తల గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా తను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడుకొచ్చినటువంటి మాట, కార్యకర్తలే నాది 2.0లో నా ప్రధాన బాధ్యత, కార్యకర్తలకి అనుగుణంగా నడుచుకుంటాను అన్నటువంటి ఈ ముక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పలా, ప్లస్ ఆచరణలో పెట్టలేదు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలను చూశాక రగిలిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇసుక దగ్గరో, మద్యం దగ్గరనో, లేకపోతే బెల్ట్ షాపుల దగ్గరనో, లేదా పనుల దగ్గరనో అంతా వాళ్ళు చేసుకుంటున్నారు. అదే మమ్మల్ని చూడు, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ సిబ్బంది లేకపోతే కనుక వాళ్ళందరికీ పేర్లు వచ్చినాయి, కార్యకర్తలుగా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు జగన్ అనేటటువంటి కోపం ఉంటా వచ్చింది. అయితే జగన్ తాజాగా మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చినటువంటి భరోసా ఇప్పుడు కేడర్లో ధైర్యాన్ని నింపింది. ఎందుకు అంటే జగన్ ఒక మాట చెబితే అది వదిలేసే రకం కాదు, మాట చెప్తే ఖచ్చితంగా అమలు చేసి తీరతాడు అనేటటువంటి నమ్మకం వీళ్ళందరికీ ఉంది. కానీ కార్యకర్తలను లైట్ తీసుకుంటున్నాడు అన్నటువంటి బాధ నుంచి ఇప్పుడు కార్యకర్తల్ని చూసుకుంటా, మిమ్మల్ని నా వాళ్ళుగా చూసుకుంటాను, మీకు కష్టం వస్తే నేనుంటాను, మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళని వదిలిపెట్టను, ఆ కష్టానికి కారణమైనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టంగా పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, తర్వాత అలా సంగతి చూద్దాం అని చెప్పినటువంటి నేపథ్యంలో కాస్త కేడర్లో ఉత్సాహం వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.